మొత్తం విశాఖపట్నంలో 2019-24 మధ్యలో అప్పుడు ఉన్న కంపెనీలందరినీ బయటికి తోసేశారు కదా. ఐటీ మొత్తాన్ని పడుకోబెట్టేశారు కదా. ఎవరికి తెలియదా? ఇక్కడ ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. మొత్తం ఐటీ పార్కులో ఉన్న, రుషికొండలో ఉన్న ఐటీ పార్కులు అన్నింటినీ ఖాళీ చేయించారా లేదా మీరు చెప్పండి. ఈరోజు మేము పెద్ద పెద్ద కంపెనీలన్నీ తీసుకొస్తుంటే ఏం మాట్లాడాలో తెలియక ఏది పడితే అది మాట్లాడతానంటే అలా కష్టపడుతున్నాం. ఒక్కొక్క కంపెనీ దగ్గరికి వెళ్తున్నాం, తీసుకొస్తున్నాం. మీరు దానికి తట్టుకోలేని పరిస్థితి. మీకు ఆ మనస్తత్వం ఉండదు. ఎందుకంటే మీకు ఆ విజనే ఉండదు. మీకు ఎంతసేపు మీరు మరి దావోస్ వెళ్ళాం కదా, అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, కోటు పట్టుకోవాలా, స్నానం చేయకపోతే సెంట్ వేసుకోవాలా, ఇవి మీరు మాట్లాడుకుంటారు. ఇవి మీకు ఆలోచన. దావోస్ వెళ్తే ఏం తినాలా, అక్కడ ఎలా బతకాలా, ఏం కోటు వేసుకోవాలనేది మీ ఉద్దేశం. దావోస్ వెళ్తే ఏ కంపెనీతో మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, ఏ కంపెనీని ఎలా తీసుకురావాలనేది మా ఉద్దేశాలు. మా ఉద్దేశాలకి, మా ఆలోచన విధానాలకి, మీ ఆలోచన విధానాలకి చాలా తేడా ఉంది. ఈరోజు మీరు ఇష్టానుసారంగా మాట్లాడతానంటే మరి ఎవరిని పడతాను ఏమన్నా చేర్చమంటే ఆల్రెడీ మీ నాయకుడు ఏమన్నా, మీ నాయకుడు అనేక కేసుల్లో ఏమన్నా. మీకు ఉన్న భాష ఏంటంటే అదే. మీ భాష ఏంటి? మాటకి రోడ్డు మీద ఎవరు కనబడతాలని వాళ్ళు ఏవన్ కింద చేర్చండి, ఇలా ఏటు చేర్చండి. ఎందుకంటే మీ చుట్టూ తిరిగే భాష, మీకు చుట్టూ మీ బుర్రలో తిరిగే భాష A1, A2, A3. మాది ఆ భాష కాదు. మాది గూగుల్ అనో, యాక్సెంచర్ అనో, ఇంకో కంపెనీ అనో, మిత్తల్ అనో, లేకపోతే NTPC హైడ్రోజన్ అనో, లేకపోతే ఇంకో కంపెనీ అనో, లేకపోతే పార్క్స్ అనో, లేకపోతే పిల్లలకి మంచి చదువు అనో, లేకపోతే పంచాయతీలు బలోపేతం అనో, ఇవి మా బుర్రలో తిరుగుతాయి. మీ బుర్రలో ఎంతసేపు కబ్జాలు, కులాలు, మతాలతో రాజకీయాలు, అలాగే మీకు ఎంతసేపు A1లు, ఛార్జ్ షీట్లు, లేకపోతే ఎవరినన్నా తొక్కేయడాలు, అడ్డంగా దోచేయడాలు, చేతకాని మాటలు మాట్లాడాలు, ఇవి మీ దగ్గర తగులుతాయి.